ఇందాక మీకు చూపించిన విధంగా 3 కట్టలు గోంగూరని అయితే ఇలా అయితే వలుచుకున్నాను. దీన్ని అయితే బాగా క్లీన్ చేసేసుకున్నాను. వాష్ చేసుకున్న గోంగూరను అయితే ఒక దబర్లో అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. ఇది బిర్యానీలోకి అనమాట, గోంగూర అని చెప్పి అంటారు కదా, అట్లాగా. టొమాటోస్ అయితే ఒక 3 తీసుకున్నాను పెద్దవి. ఆనియన్స్ అయితే చిన్న ఒక 2 తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి ఒక 5 అయితే తీసుకున్నాను. ఇవన్నీ తీసి ఆ దబర్లో అయితే వేసేసుకోవాలి. అన్నీ అయితే ఇలా అయితే వేసేసుకున్నాం కదా. వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అది బాయిల్ అవ్వడానికి ఇదైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. ఇలా అయితే ఒక పొయ్యి మీద అయితే పెట్టేశాను. పొయ్యి మీద పెట్టేసి దానికి టైం అయితే ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అయితే పడుతుంది అది ఉడకడానికి. తర్వాత అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఏం చేస్తాను, అది ఎలా ఉంటుంది, అది ఎలా ప్రిపేర్ చేస్తాను అయితే చూపిస్తాను. ఇలా అయితే ఒక పొయ్యి మీద అయితే పెట్టేశాను. పొయ్యి మీద పెట్టేసి దానికి టైం అయితే ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అయితే పడుతుంది అది ఉడకడానికి. తర్వాత అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఏం చేస్తాను, అది ఎలా ఉంటుంది, అది ఎలా ప్రిపేర్ చేస్తాను అయితే చూపిస్తాను. అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దాన్ని అయితే బాగా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసుకొని లైట్గా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కల్లుప్పుతో వేసుకొని స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. గోంగూర అయితే రెడీ అయిపోయినట్టు. నెక్స్ట్ బిర్యానీ ఎలా చేయాలో అయితే చెప్పేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంతకీ ఎలా చేస్తాను ఏంటనేది అయితే మీకైతే గోంగూర నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేయండి. ఇంకో వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా అయితే చెప్పేస్తాను. అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని దాన్ని అయితే బాగా స్మాష్ చేసేసుకోవాలి. స్మాష్ చేసుకొని లైట్గా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. కల్లుప్పుతో వేసుకొని స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. గోంగూర అయితే రెడీ అయిపోయినట్టు. నెక్స్ట్ బిర్యానీ ఎలా చేయాలో అయితే చెప్పేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంతకీ ఎలా చేస్తాను ఏంటనేది అయితే మీకైతే గోంగూర నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేయండి. ఇంకో వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా అయితే చెప్పేస్తాను. ఉంచుకున్న గోంగూర అయితే చూపించాను కదా, దాన్ని అయితే ముద్దకంతో అయితే ఇలా అయితే స్మాష్ చేసేసుకున్నాము. ఇలా అయితే స్మాష్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా సర్వ్ చేసుకోవడం అనమాట. గోంగూర అయితే ఇది బిర్యానీలోకి. నెక్స్ట్ చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానని చెప్పి బిర్యానీ. ఓకే బాయ్.